నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి హోరాహోరీగా జరిగాయి. గెలుపు కోసం ఆప్, బీజేపీ గట్టిగా తలబడ్డాయి. ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో బీజేపీ అగ్రనాయకత్వం అంతా ఢిల్లీని చుట్టేశారు. మరోవైపు ఆప్ నుంచి కూడా కేజ్రీవాల్ తన శక్తినంతా ఒడ్డి గెలుపు కోసం ప్రయత్నించారు. చివరి వరకు గట్టి పోటీయే ఇచ్చిన ఆప్ చెప్పుకోదగ్గ సీట్లు సాధించలేక ప్రతిపక్షానికి పరిమితమైంది. తమకు డబుల్ ఇంజిన్ సర్కారే కావాలంటూ ఢిల్లీ ప్రజలు కమలానికి అధికార పీఠం కట్టబెట్టారు. దీంతో 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే ఇప్పుడు సీఎం రేసులో ఎవరు ఉన్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే ప్రస్తుతానికి ప్రధానంగా పర్వేష్ వర్మ పేరు వినిపిస్తోంది. ఈయన ఢిల్లీ బీజేపీలో ముఖ్య నేత. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ను ఓడించారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి 3000కు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. పర్వేష్ వర్మ ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. కేజ్రీవాల్ను ఓడించడం అనేది ఆయనకు ప్లస్ పాయింట్గా మారుతుంది. మరోవైపు మాజీ ఎంపీ రమేష్ బిధూరి ఆయన ఆప్ సీఎం అతిషి మీద పోటీ చేశారు, కానీ ఓడిపోయారు. ఢిల్లీ రాజకీయాల్లో ఆయనకు గట్టి పట్టు ఉంది. గుజ్జర్ సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయగల నేత. ఏదైనా ఓపెన్గా మాట్లాడతారు, జనాల్లో ఉంటారనే పేరు ఉండడం ఆయనకు ప్లస్. ఓడిపోయినా సరే సీఎంను చేద్దామని బీజేపీ హైకమాండ్ భావిస్తే ఆయనకు కలిసి వస్తుంది. లిస్టులో ఉన్న మరో పేరు బన్సూరి స్వరాజ్. ఆమె కేంద్ర మాజీ మంత్రి, ఢిల్లీ మాజీ సీఎం దివంగత సుష్మా స్వరాజ్ కూతురు, ఫస్ట్ టైం ఎంపీ. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో న్యూఢిల్లీ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. సుష్మా స్వరాజ్ కూతురు అనే ప్లస్ పాయింట్ ఉండటం వల్ల ఆమె కూడా రేసులో ఉండొచ్చు. కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ పేరు కూడా ఈ రేసులోకి వచ్చే అవకాశం ఉంది. 2014 నుంచి 2024 వరకు ఆమె కేంద్ర మంత్రిగా చక్రం తిప్పారు. బీజేపీ హైకమాండ్తో సన్నిహిత సంబంధాలున్నాయి. కానీ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కిషోర్ లాల్ శర్మ చేతిలో ఓడిపోయారు. ఇక మరో లీడర్ దుష్యంత్ గౌతమ్, బీజేపీ జాతీయ కార్యదర్శి, కరోల్ బాగ్ నుంచి పోటీ చేశారు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. దళితుడు. ఈ ఈక్వేషన్స్ అన్నీ కలిసి వస్తే ఆయన లక్కీగా సీఎం అయ్యే అవకాశాలు లేకపోలేదు. బీజేపీలో పేరున్న మరో ఎంపీ మనోజ్ తివారీ పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. 2014 నుంచి ఆయన ఈశాన్య ఢిల్లీ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుస్తున్నారు. ఆయన ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే 2017లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల్లో పార్టీని విజయపథం వైపు నడిపారు. పూర్వాంచలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన ఎంపిక చేసే అవకాశాలు లేకపోలేదు. ఢిల్లీ అసెంబ్లీలో మొన్నటి వరకు ప్రతిపక్ష నేతగా పనిచేసిన విజేంద్ర గుప్తా ఎన్డీఏ వైస్ చైర్మన్, ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు నితీష్ ఉపాధ్యాయ లాంటి వారు కూడా ఆశావహుల లిస్టులో ఉన్నారు. అయితే సీఎం ఎవరనే విషయం హైకమాండ్ చూసుకుంటుందని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్ తెలిపారు. మరి హైకమాండ్ ఎవరికి పట్టం కడుతుందో చూద్దాం.